రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం రోజున జట్టక్కను తరిమికొట్టే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గండి నారాయణ తెలిపారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, గతంలో మన పూర్వీకులు గ్రామంలోని జట్టక్కను అనగా దరిద్ర దేవతను గ్రామంలో నుంచి వెళ్లగొట్టాలనే ఉద్దేశంతోనే ఇంట్లోని పాత వస్తువులను, బట్టలను, చీపురు కట్టను, ఇతర వస్తువులను డప్పుల మోతలతో గ్రామ శివారు వరకు ర్యాలీగా వెళ్లి పాడవేయాలని అన్నారు. దీంతో గ్రామంలోని దరిద్ర దేవత బయటకు వెళ్లి లచ్చక్క అనగా లక్ష్మీదేవి గ్రామంలోకి వస్తుందని, దాంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుంటాయని మన పూర్వీకులు ఇట్టి ఆచారం తీసుకువచ్చారని పేర్కొన్నారు. గ్రామంలో ఆదివారం రోజున జట్టక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజలు, కుల సంఘాల సభ్యులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. గ్రామ ప్రజలకు నమస్కారం. గత ఇది వర్షాకాలము చాలైనప్పటికీ కూడా గ్రామంలో వర్షాలు పూర్తి స్థాయిలో పడకపోవడం వల్ల మన గ్రామస్తుల పెద్ద మనుషులందరి సలహాలు సూచనల ప్రకారం గతంలో మనము జట్టక్కను సాగదోలే కార్యక్రమం అనేది చేసుకుంటుంటే ఇప్పుడు ఈ మధ్యలో మనకు వర్షాలు అనేవి గత సంవత్సరం కూడా కరెక్ట్ వర్షాలు పడలేవు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే వర్షాకాలం 2 నెలలు కావస్తుంది, ఇప్పటికి కూడా వర్షాలు లేవు. కాబట్టి ఏదన్నా గ్రామంలో గతంలో ఆచారం ప్రకారము జట్టకన్ సాగదోలే ఆచారం ఉంది కాబట్టి దాన్ని ఒకసారి చేసుకుందామని గ్రామ పెద్దలు నాకు చెప్పిన విషయాన్ని మీ గ్రామ కుల సంఘాల పెద్ద మనుషుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో వాళ్ళందరూ కలిసి ఎప్పుడైతే గతంలో మనం చేసుకున్నాం కదా, ఈసారి కూడా జట్టక్కను ఊరు నుంచి సాగదోలే కార్యక్రమాన్ని ఆదివారం రోజున చేసుకుందామని గ్రామ కుల సంఘ పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా రేపు ఆదివారం రోజున గ్రామం నుంచి జట్టక్కను సాగదోల కార్యక్రమం కలదు. కావున గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల నాయకులు, యువకులు ప్రతి ఒక్కరూ ఇటు కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకొని ఆ భగవంతుడు ఈ రకంగానే మనకు కరుణించి అధిక భారీ వర్షాలు కురిపిస్తాడని మనం అందరము కోరుకోవాలని తెలియజేస్తూ రేపటి కార్యక్రమంలో గ్రామ రైతులు, అన్ని కుల సంఘాల పెద్దలు, మహిళా తల్లులు ప్రతి ఒక్కరూ ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.